రెవరెండ్లు, బిషప్లు ఎవరో తప్పించుకోలేము. అర్థమైందా? ఎవరో తప్పించుకోలేము. అయితే దైవవాక్యం మన మూలవాక్యంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం 7వ వచనాన్ని మన మూలవాక్యంగా చదువుకుందాం. సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వాడు ధన్యుడు. సరే, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి మీకు స్తుతియు ఘనత చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రకటన గ్రంథాన్ని అయ్యా ధ్యానం చేయడానికి ప్రభువా మీరు కృపనివ్వండి, సహాయం చేయండి. చేతి నీ బిడ్డలకి మేమేం చెప్పాలో నాకేమీ తెలియదు, నాకేమీ రాదు. సమస్తము ఎరిగిన దేవా మీకు మీ హస్తాలు పెట్టుకున్నాం. నన్ను మరుగుపరిచి అయ్యా మా పెదవులకుండా మీరు మాట్లాడి మీరు మహిమగంత ప్రభావం మీరు పొందుకోండి. యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం ప్రియపల్లు. ఆమేన్. అయితే 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘాహుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడుచున్న వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఇది ఏంటంటే బహిరంగ రాకడ. రాకడంటే ఏంటి? రాకడంటే మొదటి రాకడ గురించి మనకు తెలిసి ఉండాలి. మొదటి రాకడ ఏంటమ్మా? మొదటి రాకడ ఏంటి? మొదటి రాకడ అంటే క్రిస్మస్ పండుగ అంటారు. అర్థమైందా? మొదటి రాకడలో సంతోషం కదా. రెండో రాకడలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రహస్య రాకడ, ఇంకోటి ఏమో బహిరంగ రాకడ. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి 7వ వచనంలో అదేంటంటే బహిరంగ రాకడ, రహస్య రాకడ. ఏంటి? రహస్య రాకడ. రహస్యంగా వస్తాడు ఆయన. 2 రాకడలు. రాకడ అంటే 2 భాగాలు ఉన్నాయి. ముందు మొదటి రాకడ వచ్చి ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళా వస్తాడు. రాడా? ఈసారి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువా వస్తాడు కదా. వస్తానన్న రారాజు రాకమానడు, తెస్తానన్నా ఎన్నో పాటలు ఉన్నాయి కదా. కంపల్సరీ ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. ఇది సత్యం అన్నమాట. అందుకని నీవు నేను ఏ విధంగా ఉండాలి? సిద్ధంగా ఉండాలి కదా. చూడండి, 1వ దశలోనిక పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో ఏముంటుందంటే, ఇది చనిపోయినప్పుడు అక్కడ చదువుతారన్నమాట. ఎవరు? సజీవులుగా ఉన్న మనం అంటే మధ్యాకాశంలో వచ్చి దూత శబ్దంతో దూతలు వచ్చి బోరబూదేటప్పుడు ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడదండి? సమాధుల్లో పుణుకున్నారు చూడు, వాళ్ళకి వినపడటం ఏంటి? చూసారా? భలే ఇవన్నీ అధ్యయనం చేయడానికి కొంతమందికి తెలియదు అనమాట. అంటే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. అయితే మనము బల్ల ఆరాధిస్తున్నాం చూసారా? బల్ల కార్యక్రమం మనము చేస్తాం చూసారా? ఇది నా శరీరము, ఇది దీన్ని తినేవాడు నిత్యము జీవిస్తాడు అని. అర్థమైందా? లేకపోతే ఈ అనుభవంలో కూడా మనం వెళ్ళకపోతే మనకి ఆ స్వరము వినపడదు. దేవుని కొరకు మనము జీవించాలి. అర్థమైందా? ఒకటి ఏంటంటే మనకి మనుషులకు 2 కాళ్ళు ఉన్నట్టుగా, ఒక కాలేమో నీతి, ఒక కాలేమో పరిశుద్ధత. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు వరదాకా ఆఖరి వరదాకా. అర్థమైందా? ఆఖరి వరదాకా వింటామా మనం దేవుని స్వరం? ఇటు చెప్పిన మాటలు వీటి మర్చిపోతాం అంటాం, వీడు చెప్పిన మాటలు వీటు మర్చిపోతాం. రాత్రి ఏం కూర తిన్నామో గొప్పని చెప్పలేము. అదే స్వభావం బయటకు వస్తుంది.
ఇది బాదు. ఎప్పుడైతే మనము ఎత్తబడతామో అప్పుడు వెళ్ళిపోతాం. అప్పుడు ఈ స్వభావాన్ని దేవుడు తీసివేస్తాడు. అది ఈ శరీరంలో ఉంటుంది కానీ అది ఆ మహిమ శరీరంలో ఉండదు కదా. నమ్ముతున్నారా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనంలో ఈ మాటలు ఉంటాయి కదా. చదవండి. మర్మం అన్నమాట ఇది. ఇది పౌలు గారు తెలియజేస్తున్నారు. చూసారండి ఎంత మహా గొప్ప భాగ్యం. ఒకవేళ ఇది పాప స్వభావంతో కనుక మనము పరలోకానికి వెళితే మళ్ళీ పరలోకం కూడా కంపు అయిపోతుంది. అర్థమైందా? దేవుడు తీసివేస్తాడు. అర్థమైందమ్మా? ఎవరేసారు? బయట పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎవరేసారు? ఎవరన్నా వేసారా మొక్కలు? ఎవరేసారు? మళ్ళీ పీకంగాలే, మళ్ళీ దున్నంగాలే మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే ఆ భూమికి మొక్కలు మొలిపించమని దేవుడు ఆజ్ఞాపించాడు ఆదిలో. ఇత్తనం ఉందా, చెట్టు ఉందా అని వాదిస్తూ ఉంటారు. దేవుని మనస్సులో ఉన్నాయి ఏ చెట్లు ఆజ్ఞ చేసాడు భూమికి. అదేనా 147 కీర్తనలో ఈ పాటలు పాడతాం. అమ్మ తీయదు నాన్న, నేను ఎన్నో విషయాలు చెప్పాలి. తీయదు. భూమికి ఆజ్ఞాపించాడు మొలవని మామిడి చెట్టు. ఆ చెట్టుకి అదే భూమిలో నుంచి సారం తీసుకుని రకరకాల రుచులు మనకి ఇస్తాం. చూసారా? అలా మన మనస్సులో ఎప్పుడు ఈ పాప స్వభావము, పాపం చేసే స్వభావం ఉంటుంది. బండి వెళ్తున్నామండి, స్పీడ్లో సిగ్నల్ వచ్చింది, ఆపకపోతే నువ్వు చనిపోతావో బయట వాళ్ళు చనిపోతారో తెలియదు. అందుకని ఎప్పుడైతే నీ పాప స్వభావం పైకి ఎగురుతుందో వెంటనే బ్రేక్ వేయాలి. బ్రేకులు వేయాలి. బ్రేకులు వేయాలంటే పరిశుద్ధాత్ముడిని నీ లోపల నివాసం చేయనియాలి. పరిశుద్ధాత్మని అధికారానికి నువ్వు అప్పచెప్పుకోవాలి. అర్థమవుతుందా నా మాటలు? ఎప్పుడు పైకి వస్తామండి, అమ్మో ఇంత విశ్వాసంగా ఉన్నారు, ఇంత భక్తిగా ఉన్నారు, వీరు జారిపోయారండి అంటే దాని అర్థం ఏంటి? లోపల ఎప్పుడు ఈ పాప స్వభావం మన మీద అధికారం చేయాలని చూస్తూ ఉంటది. అర్థమవుతుందా? అందుకని ఎంత పెద్ద సేవకుడైనా లోపల ఏముంది? ఇది ఆదాము అవ్వదారు వచ్చింది. అర్థమైందా? చూడండి, పాములు తోసపాముకి పిల్లలు కర్రమని చెప్పవసరంలా. ఎవరు చెప్పారు దానికి? ఎవరు చెప్పారమ్మా? దట్ ఈజ్ నేచర్ అనమాట. పంది పిల్లలు ఎంత ముద్దుకుంటాయో వెళ్ళి ఆ బుద్ధులో అనుకుంటే ఆడికి ఎవరు చెప్పారు? అమ్మా ఇది మన బెడ్రూమ్, ఏడ పడుకోవాలని. ఏంటి స్వభావం? ఇక్కడ ఉన్నటువంటి మన స్వభావం మారిపోవాలి. యేసుక్రీస్తు స్వభావం ధరించుకోవాలి. మనం పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తున్నాడంటే గుర్తేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తున్నాడని గుర్తేంటి? గుర్తేంటో తెలుసా? కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. ఆయన ఏదో అన్నాడు, నువ్వు రెచ్చిపోతావు, నేను ఎవరో నీకు తెలియదు, నేను ఎవరో తెలియదు. పరిశుద్ధాత్మ నీ మీద అధికారం చేస్తుంటే ఏమంటుంది తెలుసా? ఏమంటాడు? క్షమించు. ఇప్పుడు వరదాకా నీ జీవితకాలం క్షమాపణ, క్షమించు అంటాడు. చూసారా? పాప స్వభావం
పైకి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తుంటే ఏమంటాడు? క్షమించు. బయటికి వెళ్ళావు, నీ కళ్ళు అదుపు దొబ్బుతుంది. స్త్రీలను చూసినప్పుడు, పురుషులు చూసినప్పుడు నీ కళ్ళు అదుపు దొబ్బుతుంది. అప్పుడు ఏమంటాడో తెలుసా? మోహపు చూపు, నేర మనస, పరస్త్రీ పొందు కూడదు మనస, కామముసాల గుడ్డిది మనస, దేవుని ఆజ్ఞను మేరకు మనస అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు? మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. లేకపోతే ఏడొక వేషం, అక్కడ ఒక వేషం. ఒకసారి ఒక అమ్మకి దురాత్మ పట్టుకుంది. ఎంతో భక్తురాలు, ఎంతో భక్తురాలు. భక్తి పాస్టర్ గారికి ఇక్కడ సంగతులు చూపిస్తుంది. పోయి సాతాను వశం అయిపోయింది. ఏంది నువ్వు సాతాను వశం అయిపోయావంటే ఏమంటుంది? ఎంజాయ్ చేసిందంట, డబ్బులు సంపాదించుకున్నాడు. ఏం చేసింది? ఎంజాయ్ చేసింది. చేతికి వాళ్ళు ఎంజాయ్, నీ అగ్ని ఆరదు నీ పురుగుగా. మరి డబ్బులు బంగారం తీసుకెళ్ళలేదమ్మా, నీ డబ్బులు నీ బంగారము తీసుకెళ్ళలేదే. చూసారండి, నీ డబ్బు మీద మనసు ఉంటుంది. డబ్బు మీద ఎంతవరకు అంతవరకే. అది వద్దా? మనకి ఎంతవరకు అంతవరకే. మనతో వచ్చేదేంటి? మన క్రియలు. చూడండి లింక్ పంపిస్తున్నారు, మీరు చూడండి, లింక్ పెట్టున్నారు, మీరు చూడండి అంటారు మనం. అందుకని నీ కళ్ళ ద్వారా ఏం చూస్తున్నావు? దేవుడు చూస్తున్నాడు, దెయ్యం చూస్తున్నాయి, నువ్వు చూస్తున్నావు. ఫోన్ ఓపెన్ చేసి ఏం చూస్తున్నావు? ఎవడు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు, దెయ్యము చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల అధికారం చేస్తుంటే నువ్వు అయ్యి చూడరాని దృశ్యాలు నువ్వు చూడకూడదు అని మనల్ని ఏం చేస్తుంది? అదుపులో పెట్టుకుంటుంది కదా. మనల్ని పరిశుద్ధాత్మ దేవునికి మనం సమర్పించుకోవాలి, సమస్తాన్ని సమర్పించుకోవాలి. వేషం వేసి ఎవరిని మోసం చేద్దాం? మోసం చేసినందువల్ల పాస్టర్ గారు లేదా పాస్టమ్మ గారు ఇదిగో నీతి మార్గము, ఇది రక్షణ మార్గం చెప్తారు, కానీ అక్కడ తీసుకెళ్ళి అయ్యా పర్వాలేదయ్యా, మాకు తెలిసిన ఆమెనయ్యా, అయ్యా మానకుండా మా సంఘానికే వచ్చిందయ్యా, ఎక్కడికి వెళ్ళలేదయ్యా అని ఆడికి వెళ్ళాలంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోవడం. అలా మోసపోతున్నారు, అలా మోసంలో, సాతాను మోసంలో పడిపోతూ ఉన్నారు కదా. అందుకని ఎంతమంది కావాలి? ఒక 8 మంది కావాలి. పర్వాలేదు, ఎక్కువ మంది మనకు అనవసరం లేదు. 8 మందిని తీసుకొచ్చామయ్యా. 180 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు, సువార్త చేశాడు. ఎంతమంది రక్షించారు? ఎంతమంది? 8 మంది కదా. అయితే ఇప్పుడు దైవవాక్యంలోకి వెళ్దాం. 7 సంఘాలు అక్కడ ఉన్నాయి. ఎన్ని సంఘాలు? ఎన్ని సంఘాలు మెచ్చుకున్నాడు? 2 సంఘాలు మెచ్చుకున్నాడు కదా. ఒకటి స్మరణ, ఒకటి పిల్లలు. కదబా ప్రతి సంఘాన్ని హెచ్చరించాడు, తిరిగి నువ్వు మారు మనసు పొందు, తిరిగి నువ్వు మార్పు చెందాలి, తిరిగి నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నీకు మరణము. అర్థమైందా? అయితే ఈ 7 సంఘాలన్నీ ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నిటికీ సాదృశ్యం. అర్థమైందా అమ్మా? అయితే మీ వ్యక్తిగత జీవితము మీరు అన్ని చదివిన తర్వాత 1-2 అధ్యాయాలు ఈ మాటలు ఉంటాయి. మీ వ్యక్తిగత జీవితానికి పోల్చుకుంటే నువ్వు ఏ సంఘంలో ఉన్నావు అన్నది నీకు అర్థమవుతుంది. నీ కుటుంబం ఏ సంఘానికి సంబంధించింది అన్నది అర్థమవుతుంది. ఈ సంఘము ఏ సంఘానికి పోల్చుకోవాలి అన్నది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితము నువ్వు ఏ సంఘానికి సంబంధించున్నావు అలా మీరు ఇంటికి వెళ్ళి చదివి మీరు పోల్చుకుంటే అర్థమవుతుంది అనమాట. ఏ సంఘంలో ఉన్నామని ఇలా పోల్చుకోవాలన్నమాట కదా. అర్థమైందా? ఏ సంఘానికి సంబంధించాము మనము అనుకుంటున్నాము, మోసపోతున్నాము. దుష్టుడి పైన అదే కదా, సాధారణ పైన అదే కదా. అయితే రాకడలో ఆయన రెండో రాకడ రాబోయే ముందు ఓ 5 విషయాలు జరుగుతాయి. ఎన్ని విషయాలు? 5 విషయాలు జరుగుతాయి. మొట్టమొదటి ఏంటంటే చూడండి, 24వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనంలో
అంతటా సువార్త ప్రకటింపబడాలి, అంతము అటు తర్వాత అంతము వస్తుంది అని. మొట్టమొదటి ఏంటి? సువార్త ప్రకటింపబడాలి. తర్వాత రెండోది మరియు ఉమ్, ఈ రాజ్య సువార్త ఉమ్, సకల జనములకు ఉమ్, సాక్షార్థమైన ఉమ్, లోకమందంతటా ప్రకటింపబడు. ఉమ్. అటు తర్వాత అంతము వచ్చును. అది వినడం జాగ్రత్త. సువార్త ఎందుకు సువార్త ఇలా ప్రకటింపబడుతుందంటే చూడండి ఎంతగా అవమానపరుస్తున్నారు. సువార్త అంటే ఏంటమ్మా? సువార్త అంటే ఏంటి? వార్తలు ఎన్నో ఉంటాయి. సువార్త అంటే ఏంటి? మంచి వార్త, వార్తలకు మించినటువంటి వార్త. అర్థమైందా? చూసారా? కన్యక గర్భవతి అయి కుమారుని కన్నాది వార్త అయి జరగవు. అర్థమైందా? పాము మనిషిని కరిస్తే మనిషి చనిపోయాడు. అదే మనిషి పామును కరిస్తే పాము చనిపోయిందంటే అంటే జరగరాంది. అది వార్త, అదే సువార్త. సువార్త అంటే ఏంటి? జనన మరణ పునరుద్ధానములు. ఒక్క మాటలో చెప్పాలంటే సువార్త అంటే ఏంటి? ఆయన జననము, మరణము, పునరుద్ధానము. దాని గురించి చెబుతుంటే సాతానుడు అడ్డుకొడుతాడు. ఎవరిచ్చారు నీకు రైట్స్? ఎవరిచ్చారు నీకు రైట్స్? ఎవరిచ్చారు నీకు రైట్స్ అని సాతానుడు ఈ లోకంలో ఉన్నాడమ్మా, లోకాధికారి. వాడు మనకి కనపడడు. కనపడితే మనము వాడికి దొరకకుండా దాక్కోవచ్చు. వాడు కనపడడు. ఎవరిలో ఉంటాడో తెలియదు, ఎలా మాట్లాడిస్తాడో తెలియదు. అప్పుడప్పుడే బాగుంటారు, అప్పుడప్పుడే పోట్లాడుకుంటారు. ఈ పని అంతా ఎవడిది? ఆడి పనే అది. గొడవలు పెట్టడమే వాడి పని. ఎదురైనా సువార్త నీవు విన్నా వినకపోయినా, మారు మనసు పొందినా పొందకపోయినా, బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా, దేవుని కృపాకాలము ముగిసే వరదాకా ఈ సువార్త ప్రకటింపబడుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఏ శక్తి దీన్ని ఆపలేదు. రోమిలకు రాసిన పత్రిక 1:15 ఇది ఏంటనుకున్నారు? దేవుని శక్తి. దేవుని శక్తిని ఎవరన్నా ఆపగలరా? ఐగుప్తులో దేవుని శక్తిని బయలుపరిచినప్పుడు ఆ మంత్రగాళ్ళు ఎవరు దాన్ని ఆపలేకపోయారు. చదవండి. రోమిలకు రాసిన పత్రిక 1:15 నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా వినండి. సువార్త అంటే ఏంటమ్మా? దేవుని శక్తి. శక్తిని ఏ దెయ్యపు శక్తులు ఆపగలవు? ఏ దెయ్యపు శక్తులు ఆపలేవు. వాటికి అధికారము లేదు. ఈయనకి భూమి మీద ఎక్కడైనా సర్వాధికారము ఈయనకి ఇవ్వబడింది. అందుకని సువార్త తలుపులు మూయబోతున్నాయి. సువార్త తలుపులు మూసిపోతారు. ఆమోస్ గ్రంథం 8:11 ఏముంటదంటే ఆ రోజు క్షామం వస్తుందట. ఆహారం లేక కాదు, దేవుని వాక్యం దొరకనటువంటి క్షామం. అందుకని మీ హృదయములో వాక్యాన్ని ధ్వంసకండి. ఏది మర్చిపోయినా అప్పుడు అత్తగారు మామగారు వివాహ సమయంలో ఏమన్నారో ఈ మాత్రం వాక్యం మాత్రం ఉండదు. అసలు ఉండనీడాడు. ఉండుంటే మనము నీతిగా జీవించడానికి అవకాశం దొరుకుతుంది. అవి మాత్రం లేనిపోని అన్ని లోపల పెట్టుకుంటాం. అదే చదువు. ఆమోసు గ్రంథం 8:11 చదువు. అది రాబోవు దినములందు దేశములందు క్షామము పుట్టించును, అది అన్నపానము లేకపోవడు చేత కలుగు. క్షామము కాక యెహోవా మాట వినకపోవడం వల్ల క్షామము కలుగును. ఇదే యెహోవా వాక్కు. వాడు వస్తాడు. ఎవడొస్తాడు? ఆల్రెడీ క్రీస్తు విరోధి, ఆఖరి క్రీస్తు, అంత్యక్రీస్తు. ఇప్పుడు చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఆఖరిలో వచ్చేవాడే అంత్యక్రీస్తు. సువార్త వ్యతిరేకిస్తున్నారు. దైవ సేవకురాల్ని ఎంతగా అవమానపరుస్తున్నారు. ప్యాడ్ నీళ్లు జరుగుతున్నారు, కొడుతున్నారు. మీరు చూస్తున్నారు కదమ్మా, న్యూస్ చూస్తున్నారు కదా. బైబిళ్ళు
తగలబెడుతున్నారు. అక్కడ బైబిల్ తగలబెడతారు, అసలు సత్యాన్ని నువ్వు తగలబెట్టలేవు కదా కదా అమ్మా. అందుకని ఒకటి ఏంటంటే సువార్త ప్రకటింపబడాలి, అప్పుడు అంతం వస్తుంది. అయ్యా మీ గురించి మేము వినలేదయ్యా అనడానికి ఎవరికి రైట్స్ ఇవ్వడు దేవుడు. ఒకే దినంలో అందరికీ ప్రకటిస్తాడు ఆయన, అంత శక్తిమంతుడు ఆయన. అందుకని మీడియా ఈ విధంగా వినకపోయినా ఇలా ప్రసంగాలు జరుగుతున్నాయంటే వినండి, నమ్మండి, బాప్తిజం తీసుకోండి అంటే వీళ్ళకు పని లేదు. మతాలు మారుస్తున్నారు. మతం కాదు మారుస్తా, ఏది మనస్సు మారాలి, నీ మనస్సే మారాలి కదా. ఏం మారాలి? మనస్సు మారాలి. కథమా మతాలకి ఈ మతానికి ఉన్నటువంటి పోలిక ఏంటంటే వాళ్ళకి ఈ మతాలన్నీ ఈ శరీరానికి సంబంధించినవి, ఈ భూమికి సంబంధించినవి. అందుకనే కొట్లాడుతున్నారు, అందుకనే చంపుకుంటున్నారు, అందుకనే ఏం చేస్తున్నారు? రకరకాలుగా మనుషుల్ని చంపేస్తున్నారు. ఎవడు ఏడు బాంబు పెట్టుకుని తిరుగుతున్నాడో తెలియట్లేదు మనుషుల్ని చంపడానికి. కానీ క్రైస్తవులకి దేవుడిచ్చినటువంటి ప్రేమ ఎంతో ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవాలి. ఆ ప్రేమే చూపిస్తున్నారు. వీళ్ళు మాత్రం ఎవరిని హత్యలు చేయట్లేదు, వీరు మాత్రం ఎవరిని చూసారని విన్నారా? న్యూస్ ఎక్కడన్నా? దేవుడని ఆయన పరిశుద్ధుడు. ఏ దేవుడు నేను పరిశుద్ధుని అనలేదు అన్నాడా? పాపము చెయ్యొద్దు అనలేదు, పరిశుద్ధుని అనలేదు, పాపము చెయ్యొద్దని ఈ జోలికి వెళ్ళలేదు. ఏదన్నా చెయ్యి, నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకో, నేను మాత్రం నిన్నేమి డిస్టర్బ్ చేయను. అక్కడ ఏం గొడవలు ఉన్నాడు బాబు, ఎంత భక్తిగా ఉంటారో అక్కడేమి ఆడికి వెళ్ళినందువల్ల ఆడికి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికి వస్తేనే ఇబ్బంది. అర్థమైందా? ఎంతమందిని ఈరోజు చర్చికి రాకుండా ఆటంకపరిచాడు వాడు, ఎంతమందిని మంచం మీద నుంచి లెగవకుండా ఆటంకపరిచాడు వాడు. నువ్వు లెగవద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వాక్యము వినొద్దు, నీకు అక్కడ నొప్పి కదా, నువ్వు వెళ్ళొద్దు. 18 సంవత్సరాలు నడుము వంగిపోయిందండి స్త్రీకి. ఇలా వంగుంటా ఎక్కడికి వచ్చింది? ఇక ఆమెను చూసుకుంటే ఇక మనం ఎంత ఇది బాగపోతే మనం రాము, బంధువులు వస్తే మనం రాము, మనము రాము కదా. రామని మనము మంచానికి సోమరత కదా. అందుకని వెళ్ళాలి, ప్రతిదినం మనము సువార్త మనము వినాలి. ఒకటేంటంటే సువార్త ప్రకటింపబడాలి, ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడుతుంది. మళ్ళా ఇశ్రాయేలీయులు 100% ఇశ్రాయేలీయులు రావాలి. చూడండి 37వ అధ్యాయం హిజ్కేలు గ్రంథం 20వ వచనంలో, 37వ అధ్యాయం 20వ వచనంలో 20 నుంచి 21, 22 ఉంటుంది. చూడండి, ఏ దేశాల్లో చెదిరిపోయారో మరలా దేవుడు తీసుకొస్తాడంటే అక్కడికి. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు. ఇప్పుడు 37వ అధ్యాయం చదువు. ఉండగా ఒక రాజుగా. వినండి, ఇశ్రాయేలీయులు ఎందుకు చెదిరిపోయారు చెప్పండి ఒక మాట. ఇశ్రాయేలీయులు ఆయా దేశాల్లో ఎందుకు వెళ్ళారు, ఎందుకు చెదరగొట్టబడ్డారు, దేవాలయం ఎందుకు పడగొట్టబడింది అంటే నిజదేవుడని తెలిసి కూడా వారు విగ్రహాలు పెట్టుకుని వారు. ఈయన సజీవుడైన దేవుడు, ఈయన మనల్ని దాసత్వంలో ఉండగా మనల్ని ఇశ్రాయేలు నుంచి ఇశ్రాయేలు అని పేరు పెట్టి అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చాడు, దాసత్వంలో నుంచి కదా. ఐగుప్తుల నుంచి దాసం నుంచి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు, దావీదు గారు, సౌలు గారు, సొలొమోను గారు టైంలో 2 రాజ్యాలుగా విడిపోయింది. ఎందుకు విడిపోయిందో తెలుసా? ఎందుకంటే ఈయన జ్ఞాని అంటాం కానీ ఈయన అజ్ఞానం
అజ్ఞానం ఆఖరిలో ఏం చేశాడు? భార్యల మాటిని ఏం చేశాడు? పూజలు చేశాడు, ధూపం వేశాడు. అందుకు 2 రాజ్యాలుగా విడిపోయి. చూడండి, కానీ దావీదుకు చేసినటువంటి ప్రమాణం మేరకు ఈయన ఏం చేశాడంటే 2 గోత్రాలు ఉంచాడు అనమాట ఆయన. తర్వాత మళ్ళీ వీళ్ళు తిరిగి వస్తారు. ఎప్పుడు? ఆయన రాకడ రాకముందు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అర్థమమ్మా? ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. త్వరలో జరగనయ్యున్నాయి కదా. ప్రపంచమంతటా మా దగ్గర చేబ్రోల్లో ఉన్నారు ఇశ్రాయేలు. ఎక్కడున్నారు? ప్రపంచం అంతా ఎందుకు చెదిరిపోయారు తెలుసా? ప్రపంచం అంతటా చూడండి, 27వ అధ్యాయం 24వ వచనం మత్తయి సువార్త. సిలువేస్తున్నారు ఆయన్ని. సిలువేస్తుంటే బర్నబాని కోరుకున్నారు, యేసు క్రీస్తుని వీడిని సిలువేయండి అని కేకలేశారు. ఆయనే భయపడుతున్నాడు. అమ్మో, నా భార్య నీతిమంతుడని చెప్పింది కాబట్టి చేతులు కట్టుకుంటే వాళ్ళు ఏమని కేకలేశారు? చదవమ్మా. ఎక్కువ అవుతున్న వల్ల చేతులు కడుక్కొని నీతిమంతుల రక్షణము రక్తమును కూర్చి నేను అపరాధిని మీరే చూసుకోండి అంటే వాళ్ళు ఏమన్నారు? చూసారు, వీని రక్త అపరాధము మా మీద. ఎవరి రక్త అపరాధం? యేసుక్రీస్తు రక్త అపరాధాన్ని కోరుకున్నారు. అందుకు ప్రపంచం అంతటా దేవుడు చెదిరిపోయారు. ఇప్పుడు ఆ రక్తము మనల్ని ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. పాపాలు ఎంత ఘోర పాపినైనా ఏం చేస్తుంది? వాళ్ళు రక్తాన్ని ఎలా కోరుకున్నారు? రక్త అపరాధం, నేను ఈ పని చేయను అన్నాడు ఆయన. నీతిమంతుడైనా చూసారా? అందుకు ప్రపంచమంతా చెదిరిపోయింది. త్వరలో దేవాలయం కట్టబోతున్నారు. దేవాలయం కట్టినప్పుడు అక్కడ ఏం పెడతారంటే ఏమైనా నాశనకరమైన వస్తువు పెడతారు. ఏమైనా నాశనకరమైన వస్తువు అంటే 1 సువార్త ప్రకటింపబడాలి, 2 చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు 100 తిరిగి రావాలి, దేవాలయం కట్టబడాలి, అంత్యక్రీస్తు ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు 5ది ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ అర్థమవుతుందమ్మా? త్వరలో జరగనయ్యున్నవి ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, మన సొంత మాటలు కాదు. ఈ లోపు దేవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రకటన గ్రంథాలని బోధించడానికి అనేకులు సాహసించరు. ఎందుకంటే శ్రమలు వస్తాయని, కష్టాలు వస్తాయని. అంటే మన శత్రువైన విరోధి ఉన్నాడు చూడు, ప్రార్థన చేయనీయకుండా, వాక్యం చదవనీయకుండా, నీతిగా జీవించనీయకుండా అలా మనల్ని ఆటంకపరుస్తున్నాడు చూడు సాతానుడు. వాడి అంతం ఉందన్నమాట ఇక్కడ. వాడి గురించి తెలుసుకోవటము, వాడి గురించి చెప్పటము, వినటం అన్నది వాడికి ఇష్టం ఉండదు. అది 19వ అధ్యాయం 20వ వచనంలో ప్రకటన 20వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఉంటుంది అన్నమాట. ప్రాణముతోనే వాడిని పట్టి లోపల వేయబోతున్నాడు దేవుడు. త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఇది నిత్య సత్యమమ్మ. అర్థమైందా? ఓ మాట చదువుతాం చూడండి. 9వ అధ్యాయం 27వ వచనం దానియేలు గ్రంథంలో ఏముంటుందంటే నాశనకరమైన హేయ వస్తువు అంటే 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూడండి 14వ వచనం చదివితే 44వ అధ్యాయం 14వ వచనం 19వ వచనం చదివితే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. అమ్మ నేను చెప్పేది టైం అవుతుంది. ఒక చెట్టు ఉండదు. ఆ చెట్టుని నరికేసి ఏం చేస్తారు? కొన్ని ఏమన్నా వంట వండుకోవడానికి, కొంత ఏమన్నా చలి కాసుకోవడానికి, ఒకదేమో బొమ్మ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? బొమ్మ చేసుకున్నాడు. ఆ బొమ్మ కాకముందు అది ఎక్కడుంది? చెట్టులో ఉంది. దీని ఆకారం చేసి ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు? దేవుడు అంటాడు. ఎంత బుద్ధిహీనులు!
ఎంత బుద్ధి లేనటువంటి జనాంగం. అంటే కాదు, ఈ విగ్రహాలు ఎక్కడ ఉంటుంది? ఆ రాయి ఎక్కడుంది? ఏడుంది రాయి? ఏడుందమ్మా? పెద్ద కొండలో నుంచి పగలగొట్టి తీసుకొస్తారు, బయటపడేస్తారు, దాని మీద దుమ్ము ధూళని నుండి. తర్వాత అవి చక్కగానే వీడు ఏమయ్యాడు? దేవుడయ్యాడు. చూడండి ఎంత అజ్ఞానం, ఎంతటి అజ్ఞానం. ఈ అజ్ఞానం గురించి అంటే ఆ కొండను సృజించిన ఆయన ఎవరు? మరి ఈ రాళ్ళు, ఈ చెట్లు, ఇదేంటి వింత అజ్ఞానం. అజ్ఞానంలో బ్రతుకున్నాడు. చదువుకున్నవాడా, చదువు లేనివాడా, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఎమ్మెల్యే, ఎంపీ, అందరికీ ఈ అజ్ఞానం పుట్టుకుంది. కొండ దేవుడు సృజిస్తే నీళ్లు, సృజిస్తే దాంట్లో మునిగితే ఏం పోతుంది? నీ పాపాలు పోతున్నాయా? ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారు చూసారా? ఎంత అజ్ఞానం అమ్మా భారతదేశంలో, ఎంత అజ్ఞానం. ఈ అజ్ఞానం గురించి దేవుని జ్ఞానం చెప్పడానికి చెప్తుంటే అందరినీ అనేకుల్ని ఏం చేస్తారు? చంపేస్తున్నారు, వేస్తూ ఉన్నారు కదా. అందుకని మనము ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడదామా? విడబడదామా? ఎత్తపడదామా? నువ్వు ఈ భూమి మీద ఏ సంఘానికైనా వెళ్తే అక్కడ ఒకే సంఘం ఉంటుంది, అదే పరలోకం. అక్కడికి వెళ్ళాలనే ప్రయాస కదా. సరే, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రభు, ప్రేమగల నమ్మకం కలిగిన దేవా, మీకు స్తుతియు ఘనత మేము చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన బిడ్డల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవదాసులు నాయన, అయ్యా దసరాలు లేదు అయ్యా, నీ బిడ్డలకి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో, రాకపోకలలో అయ్యా మీ కాపుదలు మీరు సంధించండి. నన్ను అయ్యా ఇటుగా మీరు హెచ్చించడానికి అయ్యా దాదాపు 42 సంవత్సరాలుగా స్థానిక సంఘాన్ని మీరు దీవించి నడిపిస్తున్న విధానం ఎంతో గొప్పది ప్రభా. ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ప్రభా, ఒక్క సంఘంగా మేము ఎత్తబడే సంఘంలో ఉండాలి ప్రభా. మేము విడబడకూడదు ప్రభా. అయ్యా విడబడితే భయంకరమైన కష్టాలు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు ప్రభా. అయ్యో విడబడకూడదు ప్రభా. మేము వేషధారులుగా ఉండకూడదు ప్రభా. ఎవరిని మోసం చేయాలని? మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాం. మా ఆత్మకి మేమే ఉత్తరవాదులము. మా బిడ్డల ఆత్మలకి, ఎవరు ఆత్మలకు వారే ఉత్తరవాదులు ప్రభా. కనికరించండి. ఇక్కడ చేరిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గర్వపరుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ నాయకుల్ని అయ్యా, దైవజనుల్ని అయ్యా నీ నామం బట్టి బలపరచుకొని సహాయం చేయండి. మేమందరం ఎత్తబడే గుంపులో ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచుకొని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఒక 34 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ వీసాతో ఉండాలని వచ్చింది కాబట్టి ఇప్పుడు వీసా వేసారు. ఇప్పుడు 24 సంవత్సరాల వయసులో నేను ఇక్కడికి వచ్చాను. దుబాయ్లో కానీ, షార్జాలో కానీ ఎక్కడ బిల్డింగ్ లేవు. ఒకే బిల్డింగ్ ఉంది, సన్లీ బిల్డింగ్ ఒకటి ఉంది దుబాయ్లో. ఇప్పుడు దాదాపు ఈ 37-38 సంవత్సరాలు ఈ డెవలప్మెంట్. అయితే ఇప్పుడు 62 సంవత్సరాలు వచ్చినాయి నాకు. ఎన్ని వచ్చినాయి? 62 వచ్చినాయి. మరి ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు. అయితే మా స్థానిక గ్రామం అంటే కాజీపాలెం అంటే అక్కడ నుంచి వచ్చి మా అత్తగారు ఇంటి దగ్గరలో మేము సంఘాన్ని కట్టాలని ఆశపడుతున్నాం. అక్కడ గృహం కట్టుకున్నాం. మీరు అందరూ ప్రార్థన చేయండి. తెలుగు క్రైస్తవ సంఘం మునుకుదురు అన్నట్టు ఉండేది అక్కడ అని ఆ పేరు మీద సంఘం కట్టాలని ప్రయాసపడుతున్నాం. మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మాట చూస్తున్నాం. దేవుడిని ప్రార్థించాం.